నేను మళ్ళీ పట్నా తోటి కట్టుకున్న మల్కొండ మైదానం పేరు పెట్టుకున్నాడు కత్తిడి దేవుడు కచ్చనమ్మా కచ్చిన భగవంతుడు మల్లయ్య మేడల్ల కచ్చిండు భగవంతుడు మల్లయ్య మరి చూసిన పడమని కూడి కాలుకు వస్తారు కాలు మంది ముక్కుల గండ వాళ్ళు పెట్టి పెడుతుంది కరుగుతున్నది మల్లెగా వాడినాడు చేసిండు మల్లయ్య చూసిన పడమండి వెనక పౌరమ్మది మరి గుళ్ళు వాడు చూసిన పడమండి అంత వికారం ఉన్నాడు కానీ శృంగారంగా ఉన్నాయి ఏమన్నాడు మల్లయ్య అయ్యో రామా అయ్యో సాగరన్న నమస్తే తినాలి తాత
కుడి కాలు పెడతాది ఎడమ కాలు మండి పెట్టే పెడతాది కరిగే కరుగుతున్నది పోతావా ఇవి పెడతాది కరిగే ఇవి కరుగుతాను అవసరం ఎక్కిపోతాను రోజు పుట్టిపోతా ఉన్నావు అమ్మవారి గౌరమ్మాదేవి అయ్యా రామయ్య గొల్ల తాత మరి ఎవడో గొల్లోడు వచ్చినట్టు వచ్చింది ఇప్పుడు గొల్లోడు నీకు వచ్చినట్టుగా మాట్లాడినాడు ఎక్కడ తిరిగినా నీళ్ళు దొరకలేదంటే ఇది మాత్రం ఒక నిజం జంగల్లోకి వెళ్ళి మరీ రంగా గొల్లాయిన కలిసిండు ఆ గొల్లాయిన చూసి ఆగించు బొగించు అరా అని చెప్పి నేను వేసుకుంటా గొల్లాయిన అన్నట్టు నాకు కళ వచ్చినట్టనా ఇగో మంది కొంపలు ముంచే కళలు ఇరగత్తాయి ఇగో పన్నకాడ నువ్వు అనుకున్నావు అది ఎట్లా 12 ఏళ్ళ ఏమైనా శ్రీ 9 ఏళ్ళ పెద్ద మనిషిని ఇది నాకు రాంగ్ వచ్చింది కానీ ఉండు నాకు మాత్రం ఏమిడది దీనికి ఏదైనా ఒక బదనం పెడతా ఇది బయలుపడన్న చావాలి గురి పెట్టుకోవాలన్న చావాలని నువ్వు మంచిగా గుణాయించుకున్నావు మనేదే కాదు నీకు ఇష్టమైతే ఉంచుకో లేకుంటే యాగరి పెళ్లిలో 10 మంది విలిపించి దానికి నాకు తగది అని విడాకులు నేను చెప్పు తీరు కలిసి నీయమే కలిసిన వాళ్ళే చెల్లె ఊరు పోతాను అని అయినా నేను అన్నా నిజం చెప్పు నిజం చెప్పు మాకు రావు ఈసారి కొంపలు ముంచే మాటలు రావు ఇల్లు ముంచే మాటలు రావు ఎరువులలో కూడి తినుకుంటే ఎవరి కొంపలు ముంచిన ఎవరి కొంప కొరి పెట్టిన నీవు ఇష్టమైతే ఉంచుకో లేకుంటే ఇడిచిపెట్టు అందుకునే ఇవాళ మొగలు తక్కువలా పోరా దొరక పోతాడు మంచిగా పోతు మేకపోతుంది గడ్డలు పెంచుకోవాలి అయ్యాన్ని కాదు పెళ్ళ బొట్లు దొరకక గడ్డాలు స్టైల్ 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 గడ్డాలు మిసాలు లేకపోతే అంటే గడ్డ మిసాలు కూడా మొగుడు కదా మళ్ళా నియాసండోళ్ళే మెచ్చారు అయితే నీకు ఇష్టం అయితేనే ఉంచుకో లేకుండా సప్పుడే 10 మంది వినిపించి రాకులు ఏవయ్యా నీకు నాకు కుదరది నా మీద చేయకు నాకు అక్కి పడుతుంది నీ అందం ఎక్కడ నా అందం ఎక్కడ ఎవరు అక్కడ ఉండి మాట్లాడు ఏదో నాటకాలు పిస్తలు కాదు 600 ఓడించుకొచ్చినట్టు అనుకుంటానవా నాకు గుడపోతే గుడకాయలు కుట్టాలి ఎరవకాయలు మండి ఈపులో రాసుడు తలలో తలమాల పెడతాను కరిగి కరుగుతుంది ఎవరైనా పురుగులు వెళ్ళిపోతాను అవసరం తగ్గిపోతాను పుల్లు పుట్టిపోతాను నువ్వు మొబైల్ ఏమిటే అడదానా ఇలా గుడ్డోడు మోడైతే గుంపియరాదు మోడైతే గిరియర భర్త అయితే జోలని పోయాలే సన్నాసి భర్త అయితే సంతులు పోయాలంటారు అడిదానికైనా చూసినవా అన్నారు రాజ్యం అడిగి రాజ్యం కొడుకుల రాజ్యం కొండ రాజ్యం చేసుకున్న భర్త రాజ్యం సమరాజ్యం అట ప్రేమల్ల ప్రేమ కొడుకు వీధి ప్రేమ గొప్పది కాదు తల్లి వీధి ప్రేమ గొప్పది కాదు తండ్రి వీధి ప్రేమ గొప్పది కాదు భార్య భర్తల ప్రేమ గొప్ప ఉంటాయమ్మా
సానా దయ్యాలు దేవి నీకైతే నీకు ఎవరిచేత నీకు కొట్టుకుంటా కూర్చోదు నా ఒళ్ళు దేవి ఇంతకుముందు ఏదో అయింది పోయింది ఆల్మూల కొట్లాడని అర్థం కలిసి అవుతారు ఇలా కొట్లాడుకుంటే రేపు గుడి మొక్కుగానే తినే మొక్కుతా అందరు తింటాను ఏం కాదు ఇంట్లో ఆడిబిడ్డలే అందరు తినుడేనా తినమా నిన్ను కూడా కూపట్టు పెట్టాలని కానీ పెడతావా అయితే అయ్యో పెళ్ళైనా ఎడవ చేత నీళ్ళు పోసుకుంటావా చేత పొలంతా శుద్ధించమన్నవా అయ్యో రావయ్య కొల్ల రాజా మరకరైతే సాకరోళ్ళకి ఇటు సప్పులు పెట్టినా మరకపోదయ్యా కానీ ఎప్పుడు చస్తే ఎప్పుడు తింటామని నువ్వు పూజ చేసుకుని ఏ దేవుడు మెచ్చుకుని ఏ దేవుడు కనుకరిస్తాడయ్యో చిత్తం మరవరు వాక్యం మరవరు కాబట్టి మరి తెల్లరంగా లేచి స్నానం చేసి బొట్టు పెట్టుకొని మరి భగవంతుని వేడుకుంటే మెచ్చాడుగా నేనేవాడు మెచ్చాడు అయ్యగొల్లాయా మా అన్నగలంటే శివశివంటి చిత్తం మరవరు వరాలంటే అక్క మరవరు శివపు నీతులు జైలింగాల వారు తెల్లారైతే కూర్చుంటే శివశివ లేతే శివశివ కాబట్టి వాళ్ళు మా అన్నగాళ్ళు పోయి చేసుకుంటే భగవంతుని మెచ్చాడు మురికి పెనుగోలోడు ముక్కి పెనుగోలోడు ఇప్పుడు అప్పుడు సచ్చటోడు పోయి చేసుకుంటే దేవుడు ఏ దేవుడు మెచ్చాడు చేసినా ఒకటే చేయకున్నా ఒకటే మొక్కినా ఒకటే మొక్కుకున్నా ఒకటే అదిగో నీళ్ళకి నా చీరేలో అంటే నీ చీముడి రావు చీములు నెత్తులు కాతాయి నా చీర మరకలైతే లేదు ఈట సబ్బులు పెట్టినా మరక పోదు 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 ఏమిటే బాల బాల బౌరమ్మ దానం పోయే బాల బౌరమ్మ అంటే నీకు పెట్టే పెడతాను కడిగే కలుగుతుంది ఏ దొడ్డు పురుగులు ఎక్కిపోతాను శివునెత్తులు ఎంత ఉందన్నావు శివునెత్తులు చీర మీద వాళ్ళు 20 ఈడు సబ్బులు పెట్టి మన కలుపుకోమంటారు ఏమిటే బాల బౌరమ్మ నా అన్నగారు దేవుడు నా అన్నగారు ముక్తారు గారు నువ్వెత్త మొక్క ఎడ్డోని గుడ్డోని శివునెత్తులు బాల బౌరమ్మ ఏమిటంటే ఎదురుకైనా దేవుడే గుడ్డోనికైనా దేవుడే దేవుడే లేని దేవుడే నమ్ముకున్న వారికి నా బంధువులు భగవంతుడు తచ్చికొచ్చిన వారికి తన మీద గుడిగైతారాట బౌరమ్మ ఏమో నీ అందాన్ని నువ్వే చూసుకొని మురిసి ఆడతాను మరి ఏంటే బౌరమ్మ అని మాట్లాడుతున్నావు నువ్వే అందగైతే అనుకుంటున్నావా నీకన్నా ఏడి ఎక్కువ ఉంది అందగైతే లేదనుకున్నావా నేనే మంచుకున్నాను ముడతాను మురమురు కొడుకులంటే 2 రోజులు కొన్న పెళ్లి పాలు అన్నట్టు ఏమో మాట్లాడతాను నేనే మంచుకున్నాను అని చెప్పి 2-3 సార్లు నేనే మంచుకున్నాను నాకన్నా సక్కన అందగట్టని నాకన్నా సక్కని సిద్ధేదని అన్నా లేదే ఈ నోడు దూరపు నేనైతే ఏమాలి లేదే పెద్ద మీద కోడి పిల్ల ఆట ఏమైనా ఉంటది మరి అదే నేనే దండగా అనుకున్నది గద్దెలతో ఒక కోడి పిల్ల కడగనంటే కడగనే నీళ్ళు కట్టినా రైక కొన్నావా చీర కొన్నావా అన్నం పెట్టినావా తినంతే మింటుందా ఎవరు ఏం పెట్టని మొఖం పోరావాడా నువ్వు చూస్తే నా ఇంటికాడ 4 బత్తలు అనేది 4 దగ్గర 10 బత్తలు బాగా మాట్లాడాలి కూడా వచ్చేది కరోనా తగులుతోలేదు నీ అసలు కరోనా జయించదు కరోనా ఏం చేయాలి ప్రాణం కాపాడుకోలేదు తగులుతుంది అదో ఇదో ఏర్పడదు మరి అయ్యయ్యో బాగా పౌరమ్మ ఎంతైనా కానీ నీ అందాన్ని నువ్వే చూసుకోని ముడతాను మురువరా నువ్వు గాలించాలి పాలించరా అంటే పౌరమ్మ అంటే అన్న రాని మాట్లాడుతున్నావు ఏమిటో బాల పౌరమ్మ
ఏడుగురు నాడు చిరుడు తీసుకొచ్చి తడికి తొమ్మిది ఏడికి అమ్మో కట్టించి ఎన్నుల కుదిపిస్తా మరి నాయన సంకల కుదిపిస్తా నీకు పెట్టి నేను ఒక మాట నేను మంచిగా ఉన్నా నేను ముర్తన్నా నాకన్నా చక్కని సిరి లేదు పుట్టిన బ్రహ్మదేవుని కన్నా దక్కలేదు మా దూద్రవాదుగా పుట్టిన కానీ బ్రహ్మదేవి కన్నా దక్కలేదండి నువ్వే కదా నీకన్నా 7 మీద కూడా సిరిని పట్టుకత్తా సల్లదేయంగా సంకల్ని కుదిపిస్తా ఎన్నదేయంగా ఎన్నులో కుదిపిస్తా అడ్డంత చిక్కబట్టి అన్ని బుద్ధులు చేయకుండా నా పేరు దూద్రపడమని మళ్ళీ కావాలంట మిని 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 ఒకవేళ గిట్ట నాకన్నా చక్కని చిన్న బట్టి కట్టే ఓ గొల్ల మళ్ళీ కూడా రా నీకు అన్న పెడతాను చెప్తా నేను చెత్తనాన్ని పోతున్న అంటాడు మొదలుతో 3 పెళ్లి పెట్టగల ఆయన తెత్తనేమో గొల్ల మళ్ళీ కూడా అన్నం పెడతారా అంట లేకపోతే నీకు 3 పేర్లు పెడతానయ్యా ఏం పేర్లు అంటే మా మళ్ళీ కూడా చేపట్టు 3 పేర్లు పెడతా మా దూద్రవాది నెల మైల సాయంత్రం మళ్ళీ అనిపిస్తా నేను మాది మళ్ళీ అనిపిస్తా నేను 7 అన్నగల్ల గుర్రాల దాన్ని పెట్టి నపారు మళ్ళీ అనిపిస్తా నేను ఎత్తనేమో గొల్ల మళ్ళీ కూడా బాగా అనిపిస్తా లేకపోతే తగరాడు ఒట్టు పెడితే తనుకొని గుద్దుకొస్తామన్నాడా ఒకవేళ 7 గోలు తిరిగి వచ్చినట్టయితే ఒక గొల్ల మళ్ళీ పోయినా కాదయ్యా మా 7 అన్నగాళ్ళకు చెప్పులు ఉంటేడియా మరి మళ్ళీ ఎండవాడ అంత కాకుండా ఆ 7 అయినా ఈ మాసిన వస్త్రాలు మళ్ళీ మళ్ళీ ఎండవాడ వాళ్ళకి దారి నీళ్ళు వస్తా ఎందుకంటే చేతికి గొల్ల అయినా వాళ్ళకి నీళ్ళు వస్తా ఎందుకంటే చీపురు గట్ట చేతికితో చీపురు గట్ట వాళ్ళంతా చూపించుకొని ముట్ట నేను కడగా మేడలమ్మ ఏమంటారు తానపోయి అంటారు నేను తానపోయి కానీ 700 మానవీధికి వెళ్ళి దారెత్తి నీళ్ళు పోతా ఎడవ చేత శుద్ధి కట్ట అనగా చీపురు గట్ట పెట్టి నువ్వు శుద్ధించుకోమంటాను అప్పుడు ఆయన కోపానికి వచ్చి భగవంతుడు మళ్ళా ఎగిసి పడతావు నువ్వు నలుగురు పిల్లగా నువ్వు నాయతో తోనలేవు 10 మంది పిల్లలు తెచ్చిన పిల్లగా తల్లిలో పోయిన పడలేదు నాకు నేను ఎత్తిన పద్ధతి మన కోరు మాటలున్నాయి ఇంకా కట్టి చెన్నులో కుదిపోతే చెప్పి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయే భగవంతుడు ఏమనుకున్నాడు నేను వెళ్ళిపోతానా నేను వెళ్ళిపోయాక పౌరబ్బా దాని తల్లిగారు పట్టణం వెళ్ళిపోతుంది కావచ్చు నేను అరరొట్టె గురించి పోతానా మళ్ళీ నేను వెళ్ళిపోయాక పురా రొట్టె కూడా పోతుంది కావచ్చు చేతులు పెట్టి చెట్టు ఎక్కినాక మన చేతులకు రమ్మంటే రాదు పౌరమ్మ చేయి జారిపోయిందనుకో నా చేతికి రాదు
ఏం చేయాలని చెప్పి భగవంతుడు మల్లయ్య పాకిస్తాన్ లోపల తిరిగి పచ్చిరి బండారు పట్టిండు భగవంతుడు మల్లయ్య దాన్ని దగ్గర కొట్టాంటే తన్ని భగవంతుని అంత పడిగా ఉన్నాయి కథలు కలమరి ఈగపోకుండా దోపోతే కూడా చుట్టూ చెంగలైంది భగవంతుడు మళ్ళీ ఎంత కూడా నమ్మలేదు తోలుపుకుని కావలు పెట్టిండు మధుదేవుని దగ్గర వచ్చి అయ్యా మరి మరదలు భవనం వెళ్ళిపోతుంది దానికి కావాలని నేను 14 చేతులు అన్నాడు ఎన్నయ్యా ఇది వెళ్ళిపోతే నీకున్నాయి ఆ కొమ్ములేదు కానీ కొమ్ములతో కింద పడేసి స్నానం తీసినా కానీ వచ్చినాక తన మొక్కలు ముక్కేసి వేసుకుంటాను అన్నాడు నాగను కావలు పెట్టిండు కావలు పెట్టిండు అక్కడి మళ్ళయ్యా అమ్మ మరి బాలభద్రం వల్ల ఏమన్నా నాకన్నా సాటి సాటి ఏడికేరావు చెప్తున్నాను నాకన్నా అంతగతి కాదయ్యా కానుకోకుండా కన్నా అంత ఉన్న తిరుగుడుతో కానుకోవమ్మా నాకన్నా అంతగతి చెప్తున్నాను ఈ అహంకారం మీద నేను వెళ్ళిపోతున్నాయితే సాటి సాటి ఏడికేరా దొరకబోదు ఎవరు నాకు పిల్లలు చెప్పి వెళ్ళిపోతుంటే కార్యక్రమం ఉన్నది మడుకాడికి భగవంతుడు వల్ల చేశారు వచ్చినాడా భగవంతుడు వల్ల చేశారు వచ్చి తన ఒళ్ళు మీద ఉన్న ముడిసెలవు తీసి బయకొట్టు మీద పెట్టినాడా బాయిగొట్టు మీద మురిసెలవు బరబర వండినాడా మరి బరబర వండి వండి మురికి పచ్చకాయ పుట్టినయ్యా బాయిగడ్డ కొడతా అంటే అడవండి పురుగుల సర్వం బరబర వండి ఒక మురికమని అయిపోతున్నది మరి అటువంటి పుట్టినారంటే చాలా సాధ్యానికి దండ పెట్టినాయి మరి అయ్యో భగవంత మమ్మరార్యాన్ని ఉండించిన ఆ కార్యాన్ని ఉండించిన పొట్టు ఉండించిన అని చెప్పినాడు నేను బరబర మండి బంగారు లింగమాయి పర్వతం బంగారు లింగమని నాడు కలిగి పుట్టపత ఉంది పెరిగపత ఉంది బిడ్డ స్వామి జరిగే పంత ఉన్నది చిన్నపిల్లలకు స్వామి జరిగే పంత ఉంది కాబట్టి మరి అయ్యయ్యో మరి చూసిన వాడు తెచ్చిన పెద్ద మనుషులు కొడుకుతో నీకు ఆహారం పట్టుకొని వచ్చే బిడ్డ తురుపు చెట్టుగా అడిగి పసు ఇంకో వేసి అడుగు కొడుకులో నీకు ఆహారం కట్టి బిడ్డ తీసుకుపోయి తల్లి కింద పిల్లి తాను ఏడులో వెళ్ళిపోవాలి ఎందుకంటే 3 సార్లు బిడ్డ ఏడులో చెప్పు ఆహారం పెట్టినాడు అవతారం ఎత్తే పంత ఉన్నది నా తోడ
పెట్టే పంత ఉన్నది మేటుకుంటాను నేను గురకమని మొత్తం మేటు చేసుకునే పంత ఉన్నది మేటు చేసుకుంటే చూసిన ఐదు కంకులు తీసుకుని ఆగారం కడతారు దాన్ని ఆగారం కడతారు బిడ్డ అదే నీకు ఆగారం అని చెప్పింది మరి భగవంతుడు మళ్ళీ చూసిన వాడు మరి ఏం చేసి అయ్యో అయ్యో దగ్గర దేవుడు భగవంతుడు మళ్ళీ గురకమా వృక్షానికి దేవుడు పెట్టిండు భగవంతుడు మల్లయ్య బాగా పెట్టిందాట వాడు కొమరవెల్లి మల్లన్న కత్తెరగడ్డ వాడు కట్టాల వల్ల పేరు పెద్దవాడు పంచదారి కన్నా ఏడు దేవుడు పోతాంటే అమ్మ దేవుడు పోతాంటే దేశాలు ఎరువులైతే మళ్ళీ పోతాడు మండలాలు ఎరువులైతే అరే భగవంతుడు కోడి వచ్చిండు మరి అటువంటి కోడి మైన వాడు కోరలేదు మళ్ళీ పెరుగు పెద్దోడి పెరుగుతాంటే కోడి చెప్పగలి మీరు కోరబోతండి భగవంతుడు పోతండి కోడి చెప్పగలి బాబా ఎందుకు లొల్లి పెడతాను ఒకట ఎన్ని కళ్ళు చూసిన పది బారాబారమ్మదేవి కళ్ళు చూసినారు కొల్లాయన నా దగ్గర ఉన్నాయి ఇప్పుడు కాలు కూర్చొని ఇప్పుడు 30 గంటలు పెట్టి కరిగింది అవతారం తోడిపోయి ఏం చేయాలని సౌతి పడిన మగనారా యువతి పిల్ల నీయకపోవు ఇంటి ముందడి ఉన్న కాడ నీళ్ళు చల్లుకొని చెప్పు పట్టి ఊడ్చుకుందరు కానీ ఇప్పటి అవతారం తోటి పోతే అక్కడ కంతులతోటి వెళ్ళిపోతాడు చూస్తే పడబడి కనుక ఒకరు కాకుండా 4 నీళ్ళు అడగొడి బంద్ చేతులు ఇడివంటి అంటున్నాయ్యా లెక్కలు పెట్టుకొని ఒక్కరిని కాకుండా నలుగురు ఎత్తడు వల్ల అయినా